కాంగ్రెస్ వాళ్ళే పట్టించుకోనప్పుడు బీఆర్ఎస్ నేతగా ఉండి మీకు అవసరమా? పార్టీలో లేనిపోని ఇష్యూస్ వస్తాయి అనేటువంటిది ఎప్పుడు ఆలోచించలేదా? ఒకటి మానవత్వం అనేది రాజకీయాల్లో ఉండదు అంటే అటువంటి మనుషులు దేనికి పనికిరారని నేను అనుకుంటాను. ఒకటి మనకు ఆ యాంగిల్ ఉంటేనే మనం సమస్యను అర్థం చేసుకోగలుగుతాం. ఎవరి సమస్యనైనా, చివరికి ప్రజా సమస్యనైనా సరే. అదే లేకపోతే మనం ఏ సమస్యను మనం ఆ దృష్టితోటి చూడము, స్పందించము. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సరే, బక్కా జడ్సన్ గారు కాంగ్రెస్ వాది, కానీ ఆయన కాంగ్రెస్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపితేనే కదా ఆయనను సస్పెండ్ చేశారు. అంటే కాంగ్రెస్ లోటుపాట్లు ఉన్నాయి, కాంగ్రెస్లో లోటుపాట్లు ఉన్నాయి, ఇప్పటి నాయకత్వం సరిగ్గా పనిచేయట్లేదు, చాలా జెన్యూన్ ఇష్యూ అయిన నిరుద్యోగుల గురించి నేను దీక్ష చేస్తున్నా అన్నప్పుడు అటువంటి పర్సన్ని పలకరించడానికి రాజకీయ పార్టీలతో అతీతంగా ఎవరైనా మద్దతు తెలపొచ్చు, ఎవరైనా వెళ్ళి పలకరియొచ్చు, ఎవరైనా ఆ సందర్భంలో అలాగే స్పందిస్తారు. నేను అలాగే స్పందించాను. బక్కా జడ్సన్ స్వార్థం నిండినటువంటి వ్యక్తి, అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించేశాం, ఇది వాళ్ళ వాదన. మోతీలాల్ నాయక్ నిరుద్యోగి కాదు, కొంతమంది నిరుద్యోగులను ముందు పెట్టుకుని ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు దొంగ దీక్ష నాటకం ఆడే వ్యక్తి. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్రాండింగ్, ట్యాగింగ్ కాంగ్రెస్ అనుకూల నుంచి వస్తున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళెవరు అలాంటి వాళ్ళు కాదా? వాళ్ళు నిజంగా నిరుద్యోగుల కోసం, ప్రజల కోసమే కొట్లాడుతున్నారు. మీరు వెళ్ళి ఈరోజు బక్కా జడ్సన్ గారి ఇంటికి వెళ్ళి చూడండి, ఆయన పరిస్థితి చూడండి, ఆర్థిక పరిస్థితి చూడండి, కుటుంబ పరిస్థితి చూడండి, అదే కాంగ్రెస్ నాయకుల పరిస్థితులు చూడండి. ఎవరైతే ఈ పర్సన్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఎట్లుంది పరిస్థితి, రాజకీయాలను బేస్ చేసుకొని వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, పోని వాళ్ళు చేసిన పనులు ఎలా ఉన్నాయి అంటే ఏ పార్టీ అన్నా అయి ఉండొచ్చండి. ఇక్కడ పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఒక లోపాన్ని ఎత్తి చూపితే, లేదు పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడితే సస్పెండ్ చేయడం ఒక ఎత్తు అయితే, దాంట్లో ఒక కాజ్ కోసం కొట్లాడుతున్న పర్సన్ ఉంటే ఉన్నాడు, పోతే పోయిండు అన్నట్టు ప్రవర్తించిన తీరు కరెక్టా? అటువంటి పర్సన్ అది ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు, ఎవరన్నా సస్పెండ్ చేసి ఉండొచ్చు. కానీ ఒక కాజ్ కోసం కొట్లాడుతుండని చెప్పి వెళ్ళి పలకరించడమో లేకపోతే ఒక చిన్న సరే అంబులెన్స్ని పిలిపించాం, అది చిన్న సాయమే, అటువంటి చేయడం కరెక్టా? అంటే ఏ నాయకులు ప్రజలకు అవసరము, మాటలు మాత్రమే చెప్పే నాయకులు కావాలా, లేదు ఒక పెట్టుబడిగా రాజకీయాన్ని చూసే నాయకులు కావాలా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమం ముఖ్యం అనుకునే నాయకులు కావాలో ప్రజలు తేల్చుకోవాలి ఫస్ట్. అలా విమర్శించే వాళ్ళందరూ వాళ్ళ అవకాశవాదులు కాబట్టి ఇటువంటి పర్సన్స్ విమర్శిస్తారని నేను అనుకుంటున్నాను. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు ఏ మాత్రమూ లేదు. జాబ్ క్యాలెండర్లు వేయలేదు, నోటిఫికేషన్ల గురించి పట్టించుకోలేదు, కొలువులు లేకలా కొట్లాడుతున్నటువంటి వాళ్ళే దేశద్రోహులుగా చూశారు అనే విమర్శ టీఆర్ఎస్ బలంగా మోస్తోంది. కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా. ఇలాంటి సిచ్యువేషన్స్లో విద్యార్థుల తరపు వకాల్తా పుచ్చుకోనికి నైతిక అర్హత, నైతిక బాధ్యత టీఆర్ఎస్కు ఉందా అసలు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటున్నానంటే, ఒకటి బీఆర్ఎస్ పార్టీ అనేది నేను ఇన్ని పనులు చేశాను, లేకపోతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ప్రభుత్వ రంగంలో కల్పించిన ఉపాధి కావచ్చు, ప్రైవేట్ రంగంలో కల్పించినవి కావచ్చు, దేన్ని ఎక్స్పోజ్ చేసుకోలేదు, చెప్పుకోలేదు. ఎక్కువ శాతం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పెద్ద పెద్ద యార్డ్లో ఇంకేదో చేయలేదు. సరే, చిన్న చిన్న లోటుపాట్లు జరిగినాయి, లోపం లేదు అనట్లేదు. ఆ లోటుపాట్లకే కదా ప్రజలు ఈరోజు ఒక తీర్పు ఇచ్చారు. దాన్ని సరిదిద్దుకుంటేనే కదా ఒక రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. అలాగే అందులో భాగంగానే అదే నిరుద్యోగులు ఇవే పోస్టులు గనక బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో 80 పెంచారు. మరి 780 ఇచ్చారు, ప్రకటించారు పోస్టులు. సో 700 బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు 700 ఇచ్చింది. మరి అటువంటప్పుడు 80 కోసం ఆమె ఇంకొట్లాడింది. వీళ్ళు ఇయ్యని ఈ జాబ్ క్యాలెండర్ కోసం ఆమె ఇంకొట్లాడింది. వీళ్ళు ఉట్టిగానే మాటలకేనా ఈ 2 లక్షల ఉద్యోగాలు? మరి ఊరూరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మాకేమవసరం ఈ రాజకీయాలు, మాకు కావాల్సింది ఉద్యోగం అని కదా, దాని గురించి కదా మేము వీళ్ళకి రాజకీయంగా సపోర్ట్ చేసాం. మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని హామీలు వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ క్యాలెండర్ చూడండి ఎలా ఉంది. పోనీ 1:100 నిష్పత్తిలో ఏమైనా ఇచ్చిర్రా? గ్రూప్ 1 అనేది, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచలేదు పోస్టులు. ఇవన్నీ కూడా మరి ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తుండే. దానికోసం మేము ఇంత పెద్ద యుద్ధం చేయడం ఎందుకు అనేది నిరుద్యోగుల వాదన.